1Bకి సంబంధించి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 1, 2 చెప్పుకున్నాం కదా. అలాగే మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3D కోఆర్డినేట్స్, క్వశ్చన్ నెంబర్ 4 ప్లేన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందామండి. ఇప్పుడు మామూలుగా అయితే 3D కోఆర్డినేట్స్లో క్వశ్చన్ నెంబర్ 3, ప్లేన్లో క్వశ్చన్ నెంబర్ 4 వస్తాయండి. ఇప్పుడు మనం 3D కోఆర్డినేట్స్కి సంబంధించి 2 మార్క్స్ చెప్పుకుందాం. అంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఇవి మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. షో దట్ ద పాయింట్స్ 1, 2, 3, 2, 3, 1 అండ్ 3, 1, 2 ఫామ్ అయిన ఈక్విలేటర్ ట్రయాంగిల్. అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్పాలంటే ఆల్ సైడ్స్, ట్రయాంగిల్ యొక్క ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటాము. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్, సిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 1, సి ఈజ్ ఈక్వల్ టు 3, 1, 2. అంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మామూలుగా అయితే 2D జామెట్రీలో మనం డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ప్లస్ y2 - y1). ఇక్కడ ఏంటంటే మనకి మామూలుగా అయితే ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్, తర్వాత సిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఫార్ములా x1 - x2² ప్లస్ y1 - y2² ప్లస్ అంటే 3D జామెట్రీ కాబట్టి ఇక్కడ z1 కూడా వస్తుందండి. అంటే z1 - z2² అంటే మనం AB² ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే x1 - x2² ప్లస్ y1 - y2² ప్లస్ z1 - z2² దాని నుంచి ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. AB² ఈజ్ ఈక్వల్ టు అంటే 1 - 2² ప్లస్ 2 - 3² 3 - 1² ఇక్కడ 1 వస్తుందండి. ఇక్కడ -2 అంటే 1 వస్తుంది. ఇక్కడ అంటే 4 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 6 వస్తుంది. అలాగే బీసీ² అంటే ఏమవుతుందంటే ఇక్కడ AB² అంటే రూట్ ఉండదు కాబట్టి ఇక్కడ BC² అంటే కూడా రూట్ ఉండదు కాబట్టి ఏం రాస్తామంటే x1 - x2² అంటే 2 - 3² ప్లస్ 3 - 1² 1 - 2² దాని నుంచి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 1 వస్తుందండి. అంటే 6 వస్తుంది. అలాగే CA² ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందంటే 3 - 1² 1 - 2² అలాగే 2 - 3² ఇక్కడ ఏమవుతుందంటే 4 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది. అంటే ఇక్కడ AB² ఈక్వల్ టు BC² ఈక్వల్ టు CA² కాబట్టి ఆల్ సైడ్స్కి మనకి మామూలుగా అయితే AB ఈజ్ ఈక్వల్ టు √6, BC ఈజ్ ఈక్వల్ టు √6, CA ఈజ్ ఈక్వల్ టు √6. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చెప్తామంటే AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA అయితే ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మనకి మామూలుగా ఇలా 2 మార్క్స్లో అడిగితే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. ఇది 3D జామెట్రీ కాబట్టి మనకి ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్, సిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మనకి ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెర్టెక్స్ ఆఫ్ C ఆఫ్ ట్రయాంగిల్ ABC if its centroid is the origin
ద వెర్టిసెస్ ఏ కామా బి. ద వెర్టిసెస్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడండి. అంటే థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఏబి ఇచ్చాడు. మనము సెంట్రాయిడ్ ఒక ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ జీ అయితే, ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ జీ అయితే అదేమన్నాడంటే సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ అంటే 0,0,0. మనకి సి అనే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏబీలు ఇచ్చాడు. ఏబి ఏ అంటే 1,1,1,1. ఇక్కడ బి అంటే -2, 4, సి అంటే సి అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే x3 y3 z3 అనుకుంటామండి. మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ప్రకారం మామూలుగా అయితే సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3, z1 ప్లస్ z2 ప్లస్ z3/3. సెంట్రాయిడ్ ఫార్ములా అండి. అంటే మనకి సెంట్రాయిడ్ ఇచ్చేసాడు. సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ ఇచ్చాడు. ఈ ఏ కామా బి ఇచ్చాడు. సి అంటే మనం ఏమనుకున్నాం అంటే x3 y3 z3 అనుకున్నాం. సెంట్రాయిడ్ ఏం రాస్తామంటే 0,0 రాస్తామండి. ఇక్కడ ఇదేమో x1 y1 z1, ఇది x1 y1 z1, ఇక్కడ x2 y2 z2, x2 y2 z2. దాని నుంచి ఈ ఫార్ములా ప్రకారం రాయాలి. ఇది ఆరిజిన్ అంటే x1 అంటే 1 రాస్తామండి. అంటే 1 మైనస్ x1 x2 అంటే -2, x3 అంటే మనకు తెలియదు /3. ఇక్కడ y1 అంటే 1, తర్వాత ఇక్కడ 4, తర్వాత y3 అంటే మనకు తెలియదు కాబట్టి /3, తర్వాత z1 అంటే 1, అలాగే z2 అంటే x1 y1 z1. ఇక్కడ అంటే ఏమవుతుందంటే 1 ప్లస్ z3/3. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరిజిన్కి ఈక్వల్ చేస్తే అంటే x3 మైనస్ 1/3, ఇక్కడ y3 ప్లస్ 5/3, ఇక్కడ z3 ప్లస్ 2/3. అంటే ఒక ఆరిజిన్కి ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే మనకి x3 y3 z3 వాల్యూలు వస్తాయండి. అంటే ఆరిజిన్కి ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ x3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది ఈక్వల్ చేస్తే y3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే z3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 1, y3 ఈజ్ ఈక్వల్ టు -5, z3 ఈజ్ ఈక్వల్ టు -2. మనం c అనేది x3 y3 z3 అనుకున్నాం కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే x3 y3 z3. అంటే 1, -5, -2. ఇది మనకు ఆన్సర్ అండి. సి అనే వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇది మనకి సి అనేది 1, -5, -2. 3 అండి. ఇఫ్ 3, 2, -1, 4, 1, 1 అండ్ 6, 2, 5 ఆర్ 3 వెర్టిసెస్ అండ్ 4, 2, 2 ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ టెట్రాహెడ్రన్. అంటే ఇందాక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడేమో టెట్రాహెడ్రన్ ఇచ్చాడు. టెట్రాహెడ్రన్ అంటే 4 కాబట్టి మనకి 3 వెర్టిసెస్ ఇచ్చాడు. మనం ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వెర్టెక్స్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు x3 y3 z3 అనుకున్నాం కానీ ఇక్కడ ఫోర్త్ వెర్టెక్స్ అంటే మనం ఏమనుకుంటామంటే x4 y4 z4 అనుకుంటాం. అలాగే ఇందాక సెంట్రాయిడ్ ఆరిజిన్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటంటే సెంట్రాయిడ్ 4, 2, 2 ఇచ్చాడు. ఇవి ఎక్కువగా 3D జామెట్రీలో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవే ఉంటున్నాయి కాబట్టి ఇవి చేసుకుంటే మనకి మార్క్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో మార్క్స్ పెరుగుతాయి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసుకోండి.
అలాగే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. గివెన్ వెర్టిసెస్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. ఏ గివెన్ లెట్ దీన్ని ఏ అనుకుంటే అంటే 3, 2, -1 ఇదేమో x1, y1, z1 అనుకుందాం. ఇక్కడ b అనేది ఇక్కడ 4, 1, 1 ఇదేమో x2, y2, z2. ఇక్కడ c అనేది 6, 2, 5 అయితే ఇక్కడ కామా పెట్టాలి. x3, y3, z3. అలాగే మనకి టెట్రాహెడ్రన్లో 4th మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే x4, y4, z4 ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. కానీ సెంట్రాయిడ్ ఏం ఇచ్చాడంటే ఇక్కడ g ఎంత ఇచ్చాడంటే 4, 2, 2 ఇచ్చాడు. మనకి ఇందాక ట్రయాంగిల్ అయితే g x1 + x2 + x3/3. ఇక్కడ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే 4 టెట్రాహెడ్రన్ కాబట్టి ఏమొస్తుందంటే 4 ఉంటాయి కాబట్టి x1 + x2 + x3 + x4/3. ఇక్కడ y1 + y2 + y3 + y4/3 z1 + z2 + z3 z4/3. ఇప్పుడు మనం g అంటే 4, 2, 2 = x1 అంటే ఇక్కడ మనం రాసాం కండి అంటే 3 + 4 + 6 + x4 రాయాలి /3, y1 అంటే 2 + 1 + 2 + y4/3 రాయాలి. అలాగే ఇక్కడ థర్డ్ వన్లో -1 + 1 + 5 z4/3. సెంట్రాయిడ్ అంటే మనకి 4, 2, 2 దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ అంటే 13 + x4/3 ఇక్కడ ఏమవుతుందంటే 5 + y4/3. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి z4 + 5/3 ఈక్వల్ చేద్దామండి. దానికి ఈక్వల్ చేసి x4, y4, z4 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఒక్కొక్కటి ఈక్వల్ చేస్తే అంటే 13 + x4/3 = 4. ఇక్కడ 5 + y4/3 = 2. ఇక్కడ z4 + 5/3 = 2. దాని నుంచి మనం x4, y4, z4 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే x4 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 12 - 13 అంటే ఎంత అవుతుందంటే -1 అవుతుందండి. అలాగే క్రాస్ మల్టిప్లై చేస్తే y4 = 6 - 5 అంటే 1 అవుతుందండి. అంటే z4 = 6 - 5 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 అవుతుందండి. అంటే మనకు వచ్చేది ఏంటంటే D x4 అంటే -1, 1, 1 D అనే పాయింట్ మనకి x4, y4, z4. అలాగే షో దట్ ద పాయింట్స్ 1, 2, 3, 7, 0, 1, -2, 3, 4 ఆర్ కొలీనియర్ అన్నాడు. అంటే మనకి కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటామండి. అంటే మనకి ఏమవ్వాలంటే కండిషను AB = BC + CA అవ్వాలి. అలాగే BC = AB + BC అవ్వాలి. CA =
ఏబీ ప్లస్ ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సిఏ ప్లస్ ఏబీ అవ్వాలి. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ అవ్వాలి. మూడిట్లో ఏ కండిషన్ ఫాలో అయినా కొలీనియర్ పాయింట్స్ అంటామండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 7, 0, 1, సి ఈజ్ ఈక్వల్ టు -2, 3, 4. AB ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. అంటే AB ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 7 హోల్ స్క్వేర్, 2 మైనస్ 0 హోల్ స్క్వేర్, 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ అంటే ఇక్కడ 36, 4 ఇక్కడ 4 అవుతుంది. అంటే ఎంత వాల్యూ అంటే 44 వస్తుందండి. దీన్ని 44ని 4 × 11గా రాస్తే 2√11. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దామండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. అంటే 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 981, ఇక్కడ 9. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే అలాగే 99 ఎలా రాయొచ్చు అంటే 11 × 9 రాస్తే ఇక్కడ 3√11 అవుతుందండి. అలాగే సిఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ అంటే -2 -1 హోల్ స్క్వేర్, 3 మైనస్ 2 హోల్ స్క్వేర్, 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. దాని నుంచి మనకి ఏమొస్తుందంటే 9 ప్లస్ 1 ఇక్కడ 1 అంటే √11 వస్తుందండి. అంటే మనకి మనం ఫైండ్ అవుట్ చేసాం, ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అదేమో 2√11 వచ్చింది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3√11 వచ్చింది. అలాగే సిఏ ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చిందండి. మనకి కండిషన్ ప్రకారం అంటే చూసుకోండి, ఇక్కడ ఏబీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అంటే ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2√11 ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు √11, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3√11. అంటే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటాయి. మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ సిఏ, సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ. ఏ కండిషన్ ఫాలో అయినా మనకి గివెన్ పాయింట్స్ ఆర్ అంటే గివెన్ పాయింట్స్ ఏ కామా బి కామా సి ఆర్ కొలీనియర్ పాయింట్స్ అంటామండి. కొలీనియర్ పాయింట్స్, ఇది మనకు ఆన్సర్ అండి. కొలీనియర్ అండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ plane divides the line joining A -2, 3, 4 and B 1, 2, 3. Also find the point of intersection. అంటే మనకి ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయన్నాడు. XZ plane డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ని 2 పాయింట్స్ని డివైడ్ చేస్తే రేషియోకు ఫార్ములా ఏంటంటే -y1:y2 అంటే మనకి -y1:y2 దాని నుంచి మనకి రేషియో వస్తుందండి. అలాగే మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏబీ అనే
లైన్ జాయినింగ్ పాయింట్ని ఈ రేషియోలో పి అనే పాయింట్ డివైడ్ చేస్తే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం కదండి. దాని నుంచి కూడా మనం -y1:y2 దాని నుంచి కూడా చేద్దాం. అంటే ద రేషియో అంటే XZ ప్లేన్ డివైడ్స్ మనం గుర్తుంచుకోవడం ఎలా గుర్తుంచుకుంటాం అంటే XZ ప్లేన్ ఇక్కడ లేనిది ఏంటంటే y1 కాబట్టి ఎంత రేషియో వస్తుందంటే -y1:y2. YZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ E and B in the ratio ఎంత అంటే ఈజ్ -y1:y2 -y1:y2 అంటే ఎంత అంటే y1 అంటే ఇదేమో x1 y1 z1 ఇది x2 y2 z2 దాని నుంచి -3:y2 అంటే 2 మనకి ద పాయింట్ ఆఫ్ intersection of line joining A and B in the ratio అంటే రేషియో అంటే -3:2 మన సెక్షన్ ఫార్ములా పోయించి మనం పి అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. P = అంటే మామూలుగా అయితే mx2 x2 అంటే ఇది mx2 అంటే -3 × x2 అంటే 1 nx1 అంటే ఇక్కడ -3 -2 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే తర్వాత my2 -3 × 3 ఇక్కడ చూడండి ఇక్కడ మామూలుగా అయితే ప్లస్ రావాలి ఇక్కడ -3 m+n కాబట్టి my2 అంటే -3 × my2 ఒకసారి చూడండి my2 ప్లస్ ny1 అంటే 3/m+n ఇక్కడ అలాగే mz2 nz1/m+n ఆ ఫార్ములా ప్రకారం మనం మామూలుగా చేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే -4 -3 అంటే -7/-1 ఇక్కడ ఎంత అవుతుందంటే 6 0/-1 ఇక్కడ ఎంత అవుతుందంటే 8 6 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఇక్కడ ఏమో 9 అంటే -1/-1 మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏమొస్తుందంటే 7, 0, 1 ఇది పి అనే పాయింట్ ఏబి అనే లైన్ జాయినింగ్ని -3:2 రేషియోలో డివైడ్ చేస్తే మనకి సెక్షన్ ఫార్ములా ప్రకారం mx2 + nx1/m+n my2 + ny1/m+n mz2 + nz1/m+n ఆ ఫార్ములా ప్రకారం మనకి 7, 0, 1 వస్తుందండి. అలాగే మనకి ఇక్కడ వరకు అయితే 3D కోఆర్డినేట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఇవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ మోడల్స్లో కొన్ని మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి ప్లేన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 దీనికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే వస్తున్నాయి ఎగ్జామ్లో చూద్దాం.
రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమన్నాడు. మనకు స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం కదండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మన 2D జామెట్రీలో x/a + y/b = 1. అలాగే మనకి 3D జామెట్రీలో ప్లేన్లో కూడా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మామూలుగా అయితే ఇంటర్సెప్ట్ ఫామ్ 3D జామెట్రీలో ప్లేన్ 3D జామెట్రీ కాబట్టి x/a + y/b + z/c = 1. మనం ఇలా రాస్తే ఇచ్చిన ప్లేన్ని ఇలా రాస్తే సరిపోతుందండి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి గివెన్ ప్లేన్ 4x - 4y + 2z + 5 = 0. మనకి అంటే ఇక్కడ 1 రావాలి కాబట్టి కాన్స్టెంట్ వాల్యూని అవతల తీసుకెళ్ళిపోతాం కదండి. అంటే 4x - 4y + 2z = -5. అంటే మనకి ఇక్కడ 1 రావాలంటే దేంతో డివైడ్ చేయాలంటే -5తో డివైడ్ చేయాలి. కాబట్టి ఏం రాస్తామంటే 4x / -5 + -4y / -5 + 2z / -5. ఇక్కడ ఎందుకంటే ప్లస్ రాసంటే ఇక్కడ అన్నీ మనకు ప్లస్లే ఉండాలి కాబట్టి ఇక్కడ ప్లస్ రాశాను, ఇక్కడ మైనస్ రాశాను. మనం -5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఏముండాలంటే ఎక్సే ఉండాలి కాబట్టి అంటే x / -5/4 అంటే 4ని కిందకి తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే y మైనస్ అంటే మరి 2 మైనస్లే కాబట్టి 5/4 అవుతుందండి. అలాగే z -5/2 = 1. ఇది మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసాం. ఇంటర్సెప్ట్ ఫామ్లో ప్లేన్ ఈక్వేషన్ అంటే x/a + y/b + z/c = 1. దాన్ని కంపేర్ చేసుకుంటే x ఇంటర్సెప్ట్ అంటే ఏమవుతుందంటే -5/4, y ఇంటర్సెప్ట్ అంటే ఏమవుతుందంటే 5/4, ఇక్కడ z ఇంటర్సెప్ట్ అంటే ఏమవుతుందంటే -5/2. ఇలా రాయడమే. అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుని మనం x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్, z ఇంటర్సెప్ట్ రాయడం అంతే. 7th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద ప్లేన్ 4x + 3y - 2z + 2 = 0 ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ముందు కూడా మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో ప్రాబ్లం చెప్పాం. ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు ఇచ్చాడండి. దాని గురించి అందుకే రిపీట్ చేయవలసి వచ్చింది. అంటే ఎక్కువగా ఇంటర్సెప్ట్ ఫామే అడుగుతున్నాడు ప్లేన్కి సంబంధించి, లేకపోతే ఇంకొక నార్మల్ ఫామ్ కానీ తర్వాత యాంగిల్ కానీ 2 ప్లేన్స్ మధ్య యాంగిల్ కానీ అడుగుతాడు. ఒకసారి ఇంటర్సెప్ట్ ఫామ్లోనే ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూద్దామండి. గివెన్ ప్లేన్ అంటే 4x + 3y - 2z + 2 = 0. అంటే మామూలుగా అయితే ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడండి. దీనికి మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే అంటే 4x + కాన్స్టెంట్ని అవతల తీసుకెళ్ళి కావాలి కాబట్టి -2z = -2. దేంతో డివైడ్ చేయాలంటే -2తో డివైడ్ చేయాలి. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ను ఇందాక నేర్చుకున్నాం కదండి. x/a + y/b + z/c = 1. దాని నుంచి మనకి 4x / -2 + 3y / -2 + -2z /-2 = 1. అంటే ఇక్కడ ప్లస్లే రాస్తున్నాను. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ఇక్కడ ఓన్లీ ప్లస్లే రాస్తున్నాను. -2z ఇక్కడ రాశాను. అంటే x / -2/4 అంటే y / -2/3 + z -2/-2 = 1. అంటే x ఎంత అవుతుందంటే -1/2 ప్లస్ y ఏమవుతుందంటే ఇక్కడ -2/3 ప్లస్ z/1 = 1. మనం దేంతో కంపేర్ చేసుకుంటామంటే x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. x ఇంటర్సెప్ట్ అంటే మామూలుగా అయితే ఇది కంపేర్ చేసుకుని చేస్తే x ఇంటర్సెప్ట్ = -1/2, y ఇంటర్సెప్ట్ అంటే
-2/3. జెడ్ ఇంటర్సెప్ట్ అంటే 1. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అండి. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్. అలాగే మనం 2D జామెట్రీలో నార్మల్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. అలాగే ప్లేన్లో కూడా నార్మల్ ఫాము. అలాగే దీని గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలి. మనం అక్కడ 2D జామెట్రీలో అయితే దేంతో డివైడ్ చేస్తామంటే √a² + b² డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే √a² + b² + c² డివైడ్ చేస్తాం. అలాగే మనం p అనే వాల్యూ పాజిటివ్గా ఉండాలి కాబట్టి మనం దాని ప్రకారం చేద్దామండి. గివెన్ ప్లేన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ ప్లేన్ x + 2y - 3z - 6 = 0. అంటే x + 2y - 3z = 6. మనం ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలంటే √a² + b² + c². ఇక్కడ a² + c²తో డివైడ్ చేయాలి. డివైడ్ విత్ √a² + b² + c²తో డివైడ్ చేయాలి. a అంటే కోఎఫిషియంట్ 1 ప్లస్ b² అంటే 2 కాబట్టి 4 అవుతుంది. c² అంటే -3 కాబట్టి 9 అవుతుంది. అంటే √14 తోటి డివైడ్ చేయాలి. కాబట్టి అంటే ఏమవుతుందంటే 1/√14 × x ప్లస్ 2/√14 × y ప్లస్ ఇది నార్మల్ ఫామ్ అండి. దిస్ ఈజ్ నార్మల్ ఫామ్. అంటే దేంతో డివైడ్ చేయాలంటే √a² + b² + c²తో డివైడ్ చేయాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే డివైడ్ చేస్తే ఇది నార్మల్ ఫామ్లోకి మార్చినట్టు అవుతుంది ప్లేన్ ఈక్వేషన్ని. ఇది ఆన్సర్ అండి. దిస్ ఈజ్ నార్మల్ ఫామ్. 8th క్వశ్చన్. 9వ క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ త్రూ ద పాయింట్ -2, 1, 3 అండ్ హ్యావింగ్ 3, -5, 4 యాజ్ DRS ఆఫ్ ఇట్స్ నార్మల్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ ABCR DRS ఇచ్చాడు. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1, z1 ఇచ్చాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ find the equation of the plane passing through -2, 1, 3 and having 3, -5, 4 as DRS of its normal. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఇచ్చాడు. అలాగే హ్యావింగ్ DRS ఇచ్చాడు. అంటే ఇవి DRS ఆఫ్ ఇట్స్ నార్మల్ యొక్క DRS అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ABCR it's normal. నార్మల్ DRS అయితే అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ Px1, y1, z1 అయితే మనకి ఫార్ములా ఏంటంటే a × x - x1 ప్లస్ b × y - y1 ప్లస్ c × z - z1 = 0. దాని నుంచి మనం ఈ ఫార్ములా నుంచి మనకి ABCR DRS అని ఇచ్చాడు. x1, y1, z1 పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఇచ్చాడు. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్కి ఫార్ములా ఇదండి. a × x - x1 ప్లస్ b × y - y1 ప్లస్ c ×
జెడ్ మైనస్ జెడ్1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏ అంటే ఇది తీసుకోవాలండి, అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 z1 ఇది తీసుకోకూడదు. ఏబిసి అనేవి డిఆర్ఎస్ కాబట్టి ఏ అంటే 3 తీసుకోవాలి. x మైనస్ x1 అంటే ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే +2 అవుతుంది. బి అంటే ఇక్కడ -5 అంటే y మైనస్ 1 ప్లస్ సి అంటే ఈ పాయింట్ 4 ఇంటూ జెడ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి మామూలుగా మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 6, ఇక్కడ మల్టిప్లై చేస్తే -5y ప్లస్ 5, ఇక్కడ 4z మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా ప్లేన్ ఈక్వేషన్లో రాస్తాయి అంటే ఏమవుతుందంటే 3x మైనస్ 5y ప్లస్ 4z, ఇక్కడ 6 5 ఎంత 11, 12లోంచి 11 తీస్తే ఇక్కడ మైనస్ కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ ఇది. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏబిసి ఆర్ ఇట్స్ నార్మల్ డిఆర్ఎస్ అయితే, అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ px1, y1, z1 అయితే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్, ఇది ఫార్ములా. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఇది రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. అంటే మనకి ఇచ్చిన ప్లేన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ప్లస్ ఇక్కడ c1z ప్లస్ c, ఇక్కడ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ రాస్తే మనకి ఈ రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. మనం కంపేర్ చేస్తూ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1 అంటే ఇక్కడ 1, ఇక్కడ b1 అంటే 2 ఫస్ట్ ప్లేన్లో, c1 అంటే 2. అలాగే సెకండ్ ప్లేన్లో a2 అంటే 3, b2 అంటే 3, c2 అంటే 2. ఈ కాన్స్టెంట్ వాల్యూలు అవసరం లేదు కాబట్టి మన ఫార్ములాలో ఏమన్నాయో రాస్తాం కాబట్టి మనం ఫార్ములాలో మల్టిప్లై చేయడమే డైరెక్ట్గా. థీటా బి ద యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్, లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం a1 a2 మల్టిప్లై చేయడం అండి. 1 ఇంటూ 3 ప్లస్ b1 b2 2 ఇంటూ 3 ప్లస్ c1 c2 2 ఇంటూ 2. తర్వాత ఇక్కడ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ పై అన్నీ యాడ్ చేయడమే, అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 4 ప్లస్ 4. అంటే ఇక్కడ 3 స్క్వేర్ 9 ప్లస్ 4. అంటే మామూలుగా అయితే ఇక్కడ పైన ఏమొస్తుందంటే 3 6 9 13 బై ఇక్కడ రూట్ 9, ఇక్కడ ఏమొస్తుందంటే 22. అంటే మామూలుగా అయితే ఇక్కడ రూట్ 9 అంటే 3 22. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13 బై 3 రూట్ 22. ఇది ఆన్సర్ అండి. మన 10వ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. సంబంధించి మనం 3D కోఆర్డినేట్స్ ప్లేన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదండి. అలాగే మీరు అంటే 75కి 75 మార్క్స్ రావాలంటే మనం 2 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి మనం పాస్ అవ్వాలనుకున్నా కానీ 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తేనే మనకి కొద్ది ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి మనం 2 మార్క్స్ ఫస్ట్ 2 మార్క్స్ అందుకే 10 2 మార్క్స్ అయిన తర్వాత 4 మార్క్స్ అలాగే 7 మార్క్స్ కూడా చెప్తారండి. అంటే మీరు ఇది వీడియో చూసిన తర్వాత ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్ది సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.